ఇప్పటి వరకు మనం రోజుకు 24 గంటలని చదువుకున్నాం. కానీ ఇకపై రోజుకు 25 గంటలని చదువుకోవాల్సి వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. నమ్మేందుకు చాలా ఆశ్చర్యంగా ఉన్నా, వినడానికి వింతగా ఉన్నా, రాబోయే రోజుల్లో జరగబోయేది మాత్రం ఇదే. ప్రస్తుతం 24 గంటలుగా ఉన్న ఒక్కరోజు భవిష్యత్తులో 25 గంటలుగా మారబోతోంది. దీనికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. మనం సాధారణంగా ఒక రోజుకు 24 గంటలని లెక్కగడతాం. కానీ సుదూర భవిష్యత్తులో ఈ లెక్క మారే అవకాశం ఉందని, రోజుకు మరో గంట అదనంగా చేరి 25 గంటలుగా చెప్పుకోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం క్రమంగా మందగించడమే ఇందుకు కారణమని జర్మనీలోని మానిక్ టెక్నికల్ యూనివర్సిటీ, అమెరికాలోని విస్కాన్సిన్ మాడిసన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడు ప్రతి సంవత్సరం సుమారు 3.8 సెంటీమీటర్ల చొప్పున మన గ్రహం నుంచి దూరంగా జరుగుతున్నాడట. ఈ పరిణామం వల్ల భూమి చంద్రుడి మధ్య ఉన్న గురుత్వాకర్షణ బలాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయట. చంద్రుడి ప్రభావంతో సముద్రాల్లో ఏర్పడే ఆటుపోట్ల తీరు కూడా మారుతోంది. వీటికి వాతావరణ పరిస్థితులు కూడా తోడై భూభ్రమణ వేగం తగ్గుతోందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. భూమిలో దాదాపు 20 అడుగుల లోతులో అమర్చిన ప్రత్యేకమైన రింగ్ లేజర్ టెక్నాలజీ సహాయంతో ఈ సూక్ష్మమైన మార్పులను గుర్తించినట్లు వారు తెలిపారు. భూభ్రమణ వేగంలో మార్పులు రావడం, తద్వారా రోజులోని గంటల వ్యవధి మారడం అనేది ఇదే మొదటిసారి కాదని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. సుమారు 140 కోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు భూభ్రమణం వేగంగా జరిగి రోజుకు కేవలం 18 గంటలు మాత్రమే ఉండేవని వారు వివరిస్తున్నారు. కాలక్రమేణా చంద్రుడు దూరమవుతున్న కొద్దీ భూభ్రమణ వేగం తగ్గి రోజు నిడివి పెరుగుతూ వస్తోంది. రోజుకు 25 గంటలు అనే మార్పు తక్షణమే సంభవించేది కాదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఈ మార్పు రావడానికి సుమారు 20 కోట్ల సంవత్సరాలు పట్టవచ్చునని అంచనా. అప్పటికి మానవ నాగరికత ఉంటే క్యాలెండర్లో తేదీల లెక్కింపు నుంచి మొదలుకొని గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలోని అటామిక్ క్లాక్ల వరకు విమానయాన సమయపాలన వంటి అనేక వ్యవస్థల్లో కీలకమైన సర్దుబాట్లు చేయాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు.